హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తెచ్చాను. ప్రతి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి, ప్రతి వ్యక్తి ఎదగాలి, అలాగే ఏదో ఒక వ్యాపారం స్థిరపడాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగానే ఎన్నో వ్యాపారాలు చెప్తూ ఉన్నాం. ఈరోజు ఏ వ్యాపారం మీరు ప్రారంభించండి, పర్వాలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఆ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకోండి. అప్పుడే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు సీజనల్ వ్యాపారం చెప్తున్నాను. మీరు 3 నెలలు కష్టపడండి. 20,000 రూపాయల పెట్టుబడితోటి 3 నెలలు కష్టపడితే ఈజీగా మీరు 2 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఈరోజు దినుసుగడ్డలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు, దినుసుగడ్డలు రకరకాలుగా ఉంటుంటాయి. ప్రధానంగా దినుసుగడ్డలను హోల్సేల్గా రైతుల వద్ద నుంచి కొని హోల్సేల్గా విక్రయించేది, హోల్సేల్గా అంటే ఈ రిటైల్గా అమ్ముకునే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి విక్రయించేది వ్యాపార ఉద్దేశం. ఈరోజు ఒక పొలంలో రైతు డైరెక్ట్గా మనం చేలోకి పోయి కొంటే మనకు 25 రూపాయల నుంచి కేజీ 30 రూపాయల లోపే విక్రయిస్తున్నారు. 25 రూపాయలకే ఇస్తున్నారు మనకు బల్క్ వాళ్ళకాడ ఉన్నదంటే సరుకు మనం కొంటే. మీరు రైతు వద్ద నుంచి కొని వాటిని తీసుకెళ్ళి ఈరోజు మన రిటైల్గా అమ్ముకుంటుంటారు తోపుడు బాల మీద, వాళ్ళకు విక్రయించే ఆలోచనతోనే ఈ వ్యాపారం చెప్తున్నాను. ఈరోజు 20,000 ఇన్వెస్ట్మెంట్ అంటే, ఈరోజు మీరు 20,000 పెట్టుబడి ఉన్న వ్యక్తి, మీకు ట్రాలీ ఆటో ఉంటే దాంట్లో మనం దాన్ని నిండా నింపుకొని వచ్చి మనం అమ్ముకోవచ్చు. లేని పక్షంలో ఒక ట్రాలీ ఆటో ఉన్న వ్యక్తితో మాట్లాడుకోండి, మీరు ఆదాయం శీర్షకం తీసుకోండి. వీటిని తీసుకొని వచ్చి ఒక మార్కెట్కి కానీ తీసుకొస్తే, మీరు ఎక్కడైనా మీకు దగ్గర ఉన్న ఊర్లో ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మార్కెట్కి కానీ తీసుకొస్తే మీరు తెచ్చిన లోడ్ మొత్తం అక్కడే సేల్స్ అయిపోతాయి. ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఇటుకు ఇక్కడ 40 రూపాయలకు మీరు విక్రయించగలిగిన, 30 రూపాయలకు కొని ఖర్చులు ఒక 2 రూపాయలు వేసుకొని 40 రూపాయలకు విక్రయించగలిగిన ఒక కేజీకి 8 రూపాయలు వస్తున్నాయి. దాదాపు ఒక ట్రిప్కు 4-5 క్వింటాలు తీసుకొచ్చుకొని అమ్ముకోవచ్చు. మంచి ఆదాయం ఉంటుంది. కాకపోతే ఈ సీజన్ వరకే ఉంటుంది. ఈ సీజన్లో మీరు ఈ రైతుల వద్ద నుంచి కొని ఈ వ్యాపారం కానీ చేస్తే ఈజీగా, నేను ఏదైతే తమ్ముళ్ళలో చెప్పానో 20,000 పెట్టుబడితోనే 2 లక్షల రూపాయలు పైగా మిగిలించుకోవచ్చు. కాకపోతే ఒక ప్రణాళికబద్ధంగా చేసుకోండి. ఒక ట్రిప్పు అట్లా అమ్మంగానే మళ్ళీ ఇంకో ట్రిప్పు ఆటో వచ్చేటట్టుగా ఉన్న ఈ గడ్డలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అమ్ముకునే విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే 4-3 కలిసి కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. మనము ఎంతమంది చేసామనేది కదా ముఖ్యం. టోటల్గా మనం ఈ వ్యాపారంలో ఎంత సంపాదించగలిగాం ఈ సీజన్లో అనేది ముఖ్యం. సీజనల్ వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాకపోతే సీజన్ అందిపుచ్చుకోవాలి. ఇది ఒక 3 నెలలు రన్ అవుతుంది ఈ వ్యాపారము. ఈ 3 నెలల లోపల మీరు ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తారో అంత సంపాదించుకోవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఒకసారి నేను చెప్పిన వ్యాపారం గురించి ఆలోచన చేయండి. ఈరోజు ఎంతోమంది ఈ చిన్న వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఒక అందిపుచ్చుకునే అవకాశము. మళ్ళీ మీ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు. ఇది టోటల్గా సీజన్ వైడ్ వ్యాపారం. ఈరోజు ఇంకా సీజన్గా మనకు మారే కొన్ని రకరకాల వ్యాపారాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే సీజన్ల వ్యాపారం చేస్తుంటారు, ఒకే వ్యాపారం కాకుండా. అలాంటి వ్యక్తులకు ప్రతి సీజన్కు వాళ్ళకి తగ్గ ఆదాయం వస్తూనే ఉంటుంది. అది మామిడికాయల సీజన్ అయి ఉండొచ్చు, లేదా పుచ్చకాయల సీజన్ అయి ఉండొచ్చు. రకరకాల ఫ్రూట్స్ సీజన్ వైడ్గా వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ కోవకే చెందింది ఈరోజు గినిసగడ్డల వ్యాపారం. ఇది మార్కెట్లో బాగా రన్ అవుతున్న వ్యాపారం. అంతలెక్క రైతులు వీటిని పండిస్తున్నారు. అలాగే మనం సేలో గురించి డైరెక్ట్గా రైతు వద్ద నుంచి కొంటాం కాబట్టి మనకు చాలా తక్కువ రేటుకి వస్తుంది. కాబట్టి మనం దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి తక్కువగా కేజీకి 5 రూపాయలు మీకు ఆదాయం మిగిలినా కూడా మీరు తీసుకొచ్చే లోడ్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక కొన్ని టౌన్లలో ఏం చేస్తారంటే, మీరు ట్రాలీ ట్రక్కులో కానీ ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు తెస్తే 5 క్వింటాలు ఒకే వ్యక్తి కొని వాళ్ళు అమ్ముకునే పని చేస్తుంటారు. అలాంటి వ్యక్తి మనకు తారసపడినకు ఇంకా ఈజీగా ఉంటుంది. ట్రిప్ బై ట్రిప్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఈ వ్యాపారం స్టడీ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పాను, ఈ స్టార్ట్ అవుతుంది ఇది సీజను. ఇక్కడ దీని గురించి మీరు ఒకసారి స్టడీ చేస్తే దీంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుస్తాయి. ఇక్కడ మనము ఏ వ్యాపారాన్ని ప్రారంభించగానే ఆదాయం వచ్చే వ్యాపారాలు సీజన్ వ్యాపారాలు. మిగతా వాటిలో అట్లా ఉండదు. మిగతా చాలా టైం పడుతుంది. ఈ జనాలకు అలవాటు కావాలా, మనకు అలవాటు కావాలి చాలా విధానాలు. కానీ సీజనల్ వ్యాపారం అలా ఉండదు. ఎందుకంటే మనం ఆ సీజన్కు తగ్గ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ప్రారంభించిన రోజు నుంచి ఆదాయం ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పింది మొత్తం స్టడీ చేసిన తర్వాత ఈ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ రోజే ప్రారంభించండి. అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒకరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.